దానికోసం శంకుస్థాపన చేసుకుంటున్నాం. మరి సంవత్సరం క్రితం మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఈ వర్క్ ని వెంటనే పెట్టడం జరిగింది. అయితే కాంట్రాక్టర్ గారికి 6 నెలల క్రితం ఈ వర్క్ వచ్చినప్పటికీ కాస్త కాంట్రాక్టర్ గారి జాప్యం వల్ల ఈ రోజు బాగా లేట్ అయిన వర్క్ లో ఇది ఒక వర్క్. సో ఆయన ఈ రోజు ముందుకు రావడం, థర్డ్ స్టేజ్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఆయన దీన్ని ఫాస్ట్ గా టేకప్ చేస్తామని చెప్పి ఈ రోజు రావడం జరిగింది. దానికోసం ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. చాలా ఫాస్ట్ గా ఈ యొక్క రిటైనింగ్ వాల్ పూర్తి చేస్తాము. అదే విధంగా ఆపోజిట్ లో కూడా ఆల్రెడీ ఎస్టిమేషన్స్ కేసున్నాము. 2 వైపులా కూడా రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేసుకొని ఈ కాలువ కొంచెం నీట్ గా చేసుకునే ప్రయత్నం చేస్తాము. ఆల్రెడీ రోడ్డు మొత్తం కూడా ఈ కాలువకి రిటైనింగ్ వాల్ లేని పక్షంలో పోత తీవ్ర ఇబ్బందులు కలిగిస్తా ఉండింది. రాకపోకలు కూడా అయిపోయింది. సో అలాంటి క్రమంలో ఈ రోజు దీనికి స్టార్ట్ చేసుకోవడం. అదే విధంగా ఇక్కడ స్థానికంగా ప్రచారానికి క్యాంపెయినింగ్ ఎలక్షన్ మూమెంట్ లో వచ్చినప్పుడు ఇక్కడ ఒక కమ్యూనిటీ ఫ్లోర్ ని వేసుకోవడం కోసం ఇక్కడ స్థానికంగా ప్రజలందరూ అడగడం జరిగింది. దాన్ని కూడా త్వరితగతిన మనకి స్థానిక ప్రెసిడెంట్ అయిన వడ్లమూడి వెంకటేశ్వరరావు గారు మా దృష్టికి తీసుకురావడం, దానికి ఫాస్ట్ గా కూడా శాంక్షన్ చేపించి ఈ రోజు ఇది కూడా ఒక 22 లక్షల రూపాయల వర్క్ ని స్థాపన చేసుకోవడం జరిగింది. పూర్తిగా ఈ రోజు ఈ 2 వర్క్స్ నిమిత్తం 71 లక్షల రూపాయల వర్క్ మందుకు ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. యావత్ నియోజకవర్గ స్థాయిలో పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ప్రజల యొక్క మన్నల్ని పొందుతూ వారి ఆనందమే లక్ష్యంగా, వారి అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నందుకు చాలా సంతోషం.